అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రజా సంఘాలు కానీ లేదంటే ఆ, ప్రభుత్వ వ్యతిరేక వర్గాలన్నీ ఇప్పుడిప్పుడే రోడ్డు మీదకి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ కాలం దగ్గరికి వచ్చింది కదా. ఇక ఇప్పుడు ఏం చేయలేదని ధైర్యంతో ముందుకు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఈరోజు చూస్తే ఆ, అంగన్వాడీ కార్యక్రమం వాళ్ళ సమస్యలు తీర్చాలని చెప్పేసి మహిళలైనా సరే ధైర్యంగా వచ్చి రోడ్ల మీద సమ్మె చేయడము, 36 గంటలుగా సమ్మె చేయడం అనేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఇందులో ప్రభుత్వ సైడ్ నుంచి కూడా అటాకింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. బొబ్బిలి ఎమ్మెల్యే గారు ఆ, దాని మీద దూషణలు చేయడము, అలాగే ఆ, తాళాలు వేసిన వాటిని పగలగొట్టి రాష్ట్ర ఆ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన ఆయనకు వినతి పత్రం ఇస్తే పెళ్లి పత్రిక ఇచ్చినట్టు ఉంది, ఎలా పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా రాసి ఇచ్చేస్తారా అని చెప్పేసి ఆయన అనడము. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ప్రభుత్వం కనీసం దీని మీద ఏమన్నా ఆలోచిస్తుందో అసలు పట్టించుకోవట్లేదు. దీన్ని కాస్త వివరించండి సార్. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన వాగ్దానాల ప్రభావంలో ఆయన వెనక ర్యాలీ అయిన ఒక ప్రధాన వర్గం అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు. ఎందుకంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం కన్నా ₹1000 అధికంగా నేను జీతం ఇస్తాను, నాకు ఒక ఛాన్స్ ఇచ్చి అధికారం కట్టబెట్టండి అని చెప్పని అభ్యర్థించిన అభ్యర్థనలను మన్నించి నమ్మి ఆయన వెనక ర్యాలీ అయిన చాలా వర్గాలు. ఆ రోజు ఆయనకి ఇచ్చిన ట్యాగ్ లైన్ ఏంటి? వాళ్ళకి వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ నాయకులు ఆయనకి ఇచ్చిన ఎలివేషను మాట తప్పడు, మడమ తిప్పడు అని చెప్పని ఒక ట్యాగ్ లైన్ తోటి స్తుతించేవాళ్ళు ఆయన్ని. ఆయన నోటి నుంచి గనక ఏదైనా ఒక వాగ్దానం వెలువడింది అంటే దాన్ని నెరవేర్చి తీరుతారు అని చెప్పారు. అప్పటి వరకు ఆయన ప్రతిపక్ష నాయకుడే. ఆయన ఎప్పుడు అధికార బాధ్యతలు చేపట్టలా. అధికార బాధ్యతలు చేపట్టి ఆ వాగ్దానాలు ఏ స్థాయిలో నెరవేర్చుతారనేది ఏ రోజు రుజువు కాకున్నా కూడా ఆయనకు అటువంటి ఎలివేషన్ ఇచ్చారు. ఆ ఇచ్చిన నేపథ్యంలో వాస్తవంగా 2014లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టే నాటికి అంగన్వాడీ వర్కర్ల వేతనం కేవలం ₹4,500. దాన్ని చంద్రబాబు నాయుడు గారు మొదటగా ₹7,000 చేశారు. తర్వాత ₹10,500 చేశారు. ₹10,500 చేస్తే అంటే ఆయన ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలంలో ₹6,000 పెంచడం జరిగింది. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం మరింతగా అదనంగా వాళ్ళకి వేతనం ఇస్తుంది, వాళ్ళకన్నా ఇంకొక ₹1000 నేను అదనంగా వేతనం ఇస్తానని చెప్పని చెప్పడం జరిగింది. ఆ విశ్వసించిన అంగన్వాడీ వర్కర్లు ప్రధానంగా దాదాపు ఇవాళ 1,00,000 మంది పైగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు. వారు వారి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో కీలకంగా దోహదం చేసిన వర్గంగా వారు కూడా నిలవడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ కన్నా దాదాపుగా 32 లక్షల అధిక ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు దక్కించుకోవడం జరిగింది. అంటే ఇట్లాగే ఒక్కొక్క వర్గాన్ని రకరకాల వాగ్దానాలతోటి తనకు అనుకూలంగా ఆయన తన వెనక ర్యాలీ చేసుకోగలిగారు. అందులో కీలకంగా ఇవాళ అంగన్వాడీ వర్కర్లు కనీసం 1,00,000 మంది పైన ఉద్యోగులు అనంటే వారు వారి కుటుంబ సభ్యులు కలుపుకున్న ఒక్కొక్క కుటుంబంలో 3, 4 ఓట్లు ఉంటాయి అనుకున్నా కూడా ఒక 4, 5 లక్షల ఓట్లను ప్రభావితం చేయగలిగారు ఆ రోజు. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి కీలకంగా దోహదం చేశారు. కానీ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం ₹1,000 మాత్రమే వారికి జీతం పెంచడం జరిగింది. ఆయన తెలంగాణ కన్నా ₹1,000 పెంచుతానని చెప్పారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 10,500 మీద ఒక ₹1,000 మాత్రం పెంచి కూడా ఇక్కడ వారికి జరిగిన ఇంకొక నష్టం ఏంటి అంటే సహజంగా ₹10,000 పైన జీతం డ్రా చేసే ఏ ఉద్యోగికైనా కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఎలిజిబిలిటీ క్రైటీరియా నుంచి వారికి మినహాయింపు ఉంటుంది. అంటే వారికి ఆ ఎలిజిబిలిటీ ఆస్కారం ఉండదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా వారు ఎంపిక కావడానికి వీలు ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వారికి 10,500 మాత్రం వస్తున్నాయి. కానీ వారు చిరుద్యోగులే కాబట్టి వారికి సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కొనసాగించారు వాళ్ళని. వాళ్ళని అర్హులుగానే పరిగణించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ₹1,000 వారికి వేతనం పెంచి 11,500 చేసిన పర్యవసానం ఆయన ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే వీరు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఎంపిక కావటానికి వీల్లేదు, వాళ్ళ అర్హులు కాదు అని చెప్పి నిర్ణయం తీసుకున్న పర్యవసానం ఇవాళ చిరుద్యోగులైనా కూడా వాళ్ళు చాలా చిరుద్యోగులైనా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వారికి ఏ ఒక్క ప్రభుత్వ సంక్షేమ పథకం నుంచి కూడా లబ్ధిదారులుగా ఎంపిక కాలేకపోయారు. ఇటువంటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో గమనించుకుంటే చాలా రోజులుగా అంగన్వాడీ వర్కర్లు ప్రభుత్వాన్ని మాకు చేసిన వాగ్దానాలు నెరవేర్చండి అని చెప్పని వివిధ స్థాయిల్లో వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇస్తా వచ్చారు. ప్రభుత్వంతో చర్చిస్తా వచ్చారు. వాళ్ళు
ఏ స్థాయిలో కూడా ప్రభుత్వం వైపు నుంచి వారి వాగ్దానాన్ని నెరవేర్చుకునే అడుగులు పడని నేపథ్యంలో వారు ముందుగానే హెచ్చరించిన విధంగా మొన్న 3 రోజుల క్రితం నుంచి వారు సమ్మెలోకి వెళ్ళిపోవడం జరిగింది. నిరవధికంగా ప్రభుత్వం మా డిమాండ్‌లు పరిష్కరించే వరకు కూడా అంటే రూ. 26,000 బేసిక్ ఆహ్, అంటే వేతనం రూ. 26,000గా నిర్ధారించాలని, అదే సందర్భంలో వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ 62 సంవత్సరాలు చేయాలని చెప్పని, తర్వాత ఆహ్, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ. 5,00,000గా నిర్ధారించాలని చెప్పని, తర్వాత వారికి ఏదైనా ప్రాణహాని లాంటిది సంభవించినప్పుడు కుటుంబ సభ్యులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పని, ఇటువంటి రకరకాల డిమాండ్‌లతోటి, తర్వాత గ్రాట్యుటీ కల్పించాలి అని చెప్పని రకరకాల డిమాండ్‌లతోటి వాళ్ళు ఇవాళ సమ్మెలోకెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ ప్రభుత్వం ప్రశ్నించే తత్వాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉండి, నేను ఇస్తే తీసుకోవాలి. అంతే తప్ప మమ్మల్ని ప్రశ్నించడానికి మేము స సాక స్వీకరించం. మమ్మల్నే ప్రశ్నిస్తారా అని చెప్పని ప్రభుత్వం చాలా విపరీతమైన తామస ధోరణితోటి ఏ వర్గం అయినా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసినా, వాళ్ళ హక్కుల గురించి నిలదీసే ప్రయత్నం చేసినా, సమ్మె నోటీస్ లాంటివి ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా మొదటి నుంచి ఏ విధంగా అయితే నిర్బంధకాండ ప్రయోగిస్తా వస్తున్నారో, అదే నిర్బంధకాండ ఇప్పుడు అంగన్వాడీల మీద మరింత దారుణంగా ప్రయోగించడం మొదలుపెట్టారు. వారు సమ్మె నోటీస్ ఇస్తే, వారితో అపరిష్కృతంగా ఉన్న అంశాల గురించి పరిష్కారం తీసుకునే చర్చలు జరపాల్సిన ప్రభుత్వం, వారితోటి ఒక మ్యూచువల్ కన్సెంట్ తోటి వారి సమస్యలు పరిష్కరించడం కోసం నెగోషియేషన్స్ బిగిన్ చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులేకుండా 100% నిర్బంధకాండ ప్రయోగిస్తూ ఇవాళ వీఆర్ఓలకి అంగన్వాడీ సెంటర్లు మొత్తం స్వాధీనం చేసుకోండి అని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. తర్వాత ఇవాళ పంచాయతీ అలాగే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని మీరు తాళాలు పగలగొట్టి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని, ఆ హ్యాండ్ ఓవర్ చేసుకున్న దగ్గర మహిళా సమాఖ్యల ద్వారా వంట చేయించండి, ఆ పిల్లలకి గర్భిణీలకి ఆహారం అందించండి అని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, ఇవాళ గ్రామ సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్లను కానీ ప్రభుత్వం ఒక రకంగా బౌన్సర్లుగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ఏదైనా ప్రభుత్వంతోటి అసంతృప్తితోటి ఏదైనా ఆందోళన పదంలోకి అడుగు పెట్టాలి అని ఆలోచిస్తున్న ఏ వర్గాన్నైనా సరే వీరిని ఉపయోగపెట్టి ఒక బలవంతంగా దాన్ని అణిచేసే ప్రయత్నం చేస్తాం. అది 100% ఆ విభాగాలు కూడా ఆలోచించుకోవాల్సింది. అంగన్వాడీల్లో కూడా మీలాంటి ప్రభుత్వంలో పనిచేస్తున్న చాలా చిన్న ఉద్యోగులు. అటువంటి వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం ఇవాళ పోరాటం చేస్తున్నప్పుడు, ఇవాళ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కదా అని చెప్పని మీరు బలవంతాన వాళ్ళ గొంతుని అణిచేసే విధమైన చర్యలకి మీరు దిగటం అనేది 100% ఆక్షేపణీయం. ఉన్నతాధికారులు కూడా ఆలోచించుకోవాల్సింది, చాలా చిన్న ఉద్యోగులు వీళ్ళు. నెలకి రూ. 11,500 పనిచేస్తున్న ఆ ఉద్యోగుల మీద, అది 11,500 అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకు ఇంకా తక్కువ వస్తుంది. అటువంటి చిన్న ఉద్యోగుల మీద ఇంతటి బలవంతపు నిర్బంధకాండ ప్రయోగించడం అనేది ఆక్షేపణీయం. ఇవాళ ఒక్క అంగన్వాడీలకి పరిమితం కాలా ఇది. ఆశా వర్కర్లు ఇదే విధమైన ఆందోళన బాటలో ఉన్నారు. పంచాయతీరాజ్ ఇంజనీర్లు మొన్న వాళ్ళ యూనియన్ సమావేశాల్లో వాళ్ళు కూడా ఇదే విధమైన వాళ్ళ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అంటే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం. అదే సందర్భంలో ఈరోజు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాళ్ళ డిమాండ్ అపరిష్కృతంగా ఉండిపోయినాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి అని చెప్పని, అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ దిశగా అమలు దిశగా అడుగులేస్తా ఉంది. ఇదే సందర్భంలో దశాబ్దాల తరబడి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా రెగ్యులరైజ్ చేయండి, మాకు కూడా టైమ్ స్కేల్ ఫిక్స్ చేయండి, మాకు కూడా కనీస వేతనం పెంచండి అని చెప్పని వాళ్ళు కూడా ఆందోళన పడుతా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఇన్ని సంవత్సరాలుగా తను పరిష్కరించాల్సిన అంశాలని ఎన్నికల సమయం సమీపించేదాకా అపరిష్కృతంగా అట్టిపెట్టిన పరేశానం ఇవాళ ఎన్నికలకు ముందు ఒక్కొక్క వర్గం ఉద్యమాలకు సమాయత్తం అవుతా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం మరింత లౌక్యంగా తను చేసిన వాగ్దానాలు ఇవన్నీ కూడా, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తాను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశారు. వాళ్ళకి తెలంగాణ కన్నా అధిక జీతాలు ఇస్తానని చెప్పని అంగన్వాడీ ఆశా వర్కర్లకు ఆయనే వాగ్దానం చేశారు. ఇటువంటి సందర్భంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఆయన మీద ఉండగా ఇటువంటి నిర్బంధకాండ ప్రయోగించడం అనేది 100% ఆక్షేపణీయం. ఇది ఎక్కడికి చేరిపోయింది అంటే, ఇది మరింత పరాకాష్ఠకు చేరి నిన్నటి వార్తాపత్రికల్లో ఒక వార్త చూసాం మనం. తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ తయారు చేసే పోటు కార్మికులు ఉంటారు, వాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళకి అంటే ఇంత ముందు ఆ పోటులోనే బూందీ కూడా వండేవాళ్ళు, అక్కడే లడ్డు చుట్టేవాళ్ళు. ఇప్పుడు బయట బూందీ వండించి ఆలయ పోటులోకి తీసుకొచ్చి అక్కడ లడ్లు చుట్టిస్తున్న సందర్భంగా
ఆ డ్యూటీ టైం వరకు వాళ్ళు పనిచేసి డ్యూటీ దిగిపోతున్న సందర్భంగా ఇంకా వేరే వాళ్ళు డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు రాలేదు కాబట్టి మీరు మీ డ్యూటీ కొనసాగించండి అని చెప్పని అక్కడ ఏఈఓగా ఉన్న శ్రీనివాసులు గారు అని ఆయన వచ్చి వాళ్ళతో చెప్పటం, వేరే వాళ్ళు డ్యూటీలో జాయిన్ అవ్వని సందర్భంలో మా మీద అధిక భారం మోపడం ఏంటి, మేము మా డ్యూటీ టైం వరకు మేము పనిచేసాం కదా అని చెప్పని వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని దూషించి ఉంటే ఉండండి లేదంటే దొబ్బేయండి అని చెప్పని ఆయన వాడిన మాటకి వాళ్ళు నొచ్చుకొని ఆలయం బయటకు వచ్చి వాళ్ళు అంటే ఆలయం దాటి బయటకు వచ్చేసి నిలబడిపోయారు. ఇది 100% ఆక్షేపణీయం. అక్కడ మడిగట్టుకొని ప్రసాదాలు తయారు చేసే బ్రాహ్మణులను కూడా ఈ విధంగా కించపరిచే వ్యాఖ్యలతోటి దూషించడం అనేది 100% అహంకారపూరిత ధోరణి స్పష్టం చేస్తా ఉంది. ఇవాళ మనకు అర్థమవుతున్నది ఏంటి? మున్సిపల్ కార్మికుల దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, అంగన్వాడీ వర్కర్ల దగ్గర నుంచి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బంది దగ్గర నుంచి, ఇవాళ శ్రీవారి ఆలయంలో పనిచేసే బ్రాహ్మణుల దాకా అన్ని వర్గాల ప్రభుత్వంలో ఉద్యోగులుగా ఉన్నవాళ్ళు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది, వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అయినా సరే, రెగ్యులర్ సిబ్బంది అయినా సరే, ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం చేత ఏదో ఒక స్థాయిలో వేధింపులకు గురవుతున్నారనేది అర్థమవుతుంది. ఈ వైఖరి కనుక ప్రభుత్వం మార్చుకున్నప్పుడు 100% రేపటి రోజున ప్రభుత్వాన్ని ఏ వర్గాలైతే మేము కుడి చేతి ఎడం చేత ఓటేసి గెలిపించాము అని చెప్పని ప్రభుత్వానికి అండగా నిలిచాము, ఈ గెలుపులకి మా పాత్ర పోషించాము అని చెప్పని ఇప్పటిదాకా చెప్తా వచ్చారో ఆ వర్గాలే రేపటి రోజున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఓటమికి కూడా వాళ్ళే కారకులు అవుతారు. ఈ పైగా ఆయన నోరు తెరిస్తే మాట తప్పని మడమ తిప్పని వంశం అని చెప్పని తాను ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తను చేసిన వాగ్దానాలను విస్మరించి వాళ్ళ మీద నిర్బంధకాండ ప్రయోగించడం అనేది 100% ఆక్షేపణీయం. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి తీరాలి. చిరుద్యోగుల మీద బ్రహ్మాస్త్రం లాంటి అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు. అటువంటి ప్రభుత్వ అధికారాన్ని యంత్రాంగాన్ని చిరుద్యోగుల మీద ప్రయోగించి వాళ్ళని అణిచివేస్తున్న వైఖరి ఖచ్చితంగా వాళ్ళ సమస్యల పరిష్కారం తీసుకు అడుగులు పడకపోగా వాళ్ళని అణిచివేసి ఈ వాళ్ళ ఉద్యమ ఆకాంక్షని అణిచివేయడం ద్వారా వాళ్ళని సమ్మెకి దూరం చేయగలమని చెప్పని భావిస్తా ఉన్నారు. సమ్మెకి దూరం చేయగలుగుతారు. కానీ ఖచ్చితంగా రేపటి రోజున మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ప్రచారాన్ని అడ్డుకోలేరు కదా. ఈ రోజు వాళ్ళని బలవంతాన వాళ్ళ ఆకలి కేకలు బయట ప్రపంచానికి తెలియకుండా మీరు అణిచివేసే ధోరణి ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ ఆకలితో రగిలిపోతున్న వాళ్ళ ఆవేదన, ఆక్రోశం సమాజానికి చేరుతుంది. సమాజంలో దాని పట్ల స్పందన వ్యక్తం అవుతుంది. రేపటి రోజున 100% మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవన్నీ కూడా కన్సాలిడేట్ అయ్యి ఆ రోజు మీ గెలుపుకి ఏ వర్గాలు దోహదం చేసినాయో రేపు మీ ఓటమి కూడా అవే వర్గాలు దోహదం చేయడం ఖాయం. ధన్యవాదాలు సార్. చిరుద్యోగులు కదా అని చెప్పేసి చాలా చురుకంగా చూస్తున్నారు. ఒకరోజు వాళ్ళే చలిచీమల్లాగా కుట్టేయగలరని భావిస్తే మంచిది. ధన్యవాదాలు సార్.